హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మీ ఇంట్లో ఉగాది స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? మేమైతే ఉగాది స్పెషల్‌గా పులిహోర, మామిడి పులిహోర చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో ఇందులో ప్రాసెస్ చూపించాను చూసేయండి. స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో పచ్చిమిర్చి, శనగగుళ్ళు, అల్లం, కరివేపాకు, పోపులు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉప్పు, పసుపు వేసి వేయించుకోండి. అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. అది వేగాక అది పక్కన పెట్టుకోండి. రైస్ కుక్కర్లో పెట్టుకున్న తీసి చల్లారి పెట్టుకోండి. దాంట్లోని ఇవన్నీ వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు రసాన్ని స్టవ్ ఆన్ చేసి వేడి చేసి అందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్, ఉప్పు యాడ్ చేయండి. యాడ్ చేసి అది మరిగిన తర్వాత చిక్కగా దాన్ని ఈ రైస్లోకి వేసుకొని కలుపుకోండి. అంతే, సింపుల్. వేడి వేడి మామిడి పులిహోర రెడీ. దాన్ని ముద్దపప్పుతో తింటే భలే ఉంటుందండి. మేము ఉగాది స్పెషల్గా ఇది చేసుకున్నాం. మీరేది చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.